హై గ్యాస్, వెల్కమ్ టు శ్యామ్ జీ టాక్స్. ఇప్పుడే దుబాయ్లో ఉన్నాం కదా. వారణాసి లైవ్ ఈవెంట్ చూశాను. అలాగే వారణాసి టీజర్ ఏదైతే ఉందో రాజమౌళి గారు రిలీజ్ చేసిన టీజర్ చూశాను. టీజర్లో ఉన్న డీటెయిల్స్ అంటే యాక్చువల్గా ఇప్పటివరకు అంటే త్రిబులర్లో ఒక ఫ్రీడమ్ ఫైటింగ్ సంబంధించిన ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. ఒక బాహుబలిలో ఒక హిస్టారికల్ తీసుకున్నారు. అలాగే ఇప్పుడు ఏం తీసుకుంటారు అంటే వరల్డ్ వైడ్ తీసుకెళ్దాం అనుకుంటున్నారు కదా. అసలు ఎలా తీసుకెళ్తారు, ఏ కాన్సెప్ట్ తీసుకెళ్తారు అని చాలా ఎక్సైట్మెంట్గా ఉండేవాడిని. అంటే యాజ్ ఏ సినిమా లవర్గా నేను అది వెయిట్ చేసి చూసేవాడిని. బట్ ఈ టీజర్ చూసిన తర్వాత అసలు అతను థాట్స్ అనేవి అసలు చాలా బాగా నచ్చాయి. ఎందుకంటే ఒక మూవీని అంటే ఒక ఇండియన్ సినిమాని గ్లోబల్ వైజ్ వరల్డ్ వైడ్ తీసుకెళ్ళాలంటే అంత ఈజీ కాదు. అలాంటిది చాలా నీట్గా అంటే ఎస్పెషల్లీ మనకి బేసిస్ ఏంటి, మనకి మూవీస్కి బేసిస్ ఏంటి, రామాయణ మహాభారతం. అందులోని కొన్ని ఏవైతే ఉన్నాయో ఆ కొన్ని టాపిక్స్ని తీసుకొని నాకు తెలిసినంతవరకు యుద్ధకాండ ఏదైతే ఉందో దాన్ని చూపిస్తారనుకోండి. ఎందుకంటే అక్కడ రామాయణ షాట్ ఒకటి పడుతుంది వారణాసి టీజర్లో. రామాయణ షాట్లో మొత్తం వానరులందరూ కలిసి అంటే వాళ్ళ సపోర్ట్తో రాముడు రావణాసుని చంపే ఒక షాట్, వెనకతల ఆంజనేయ స్వామి కొండంత అండగా బలంగా ఉన్న ఒక షాట్ చాలా క్లియర్గా ఉంది. అలాగే సమ్ ఆస్ట్రాయిడ్స్ మనకు వచ్చి ఎర్త్ని టచ్ చేయడం వల్ల కొన్ని విధ్వంసాలు జరిగాయి కదా, లైఫ్స్ అనేవి అంతరించిపోయాయి కదా. అవి కూడా కొన్ని షార్ట్స్, డైనోసార్స్, కొన్ని దాంట్లో షిప్స్ అంటే మునిగిపోయినవి, అలాంటివి అంటే జనరేషన్స్ చేంజ్ అవుతున్న ఆ జనరేషన్స్కి టైం ట్రావెల్ కూడా అనుకోవచ్చు. అలాంటి జనరేషన్స్ చూపిస్తూ ఇప్పుడున్న కథకి ఏదో లింక్ చేస్తూ కొత్తగా చేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. బట్ విజువల్స్ అయితే అలాగే మహేష్ బాబు ఎంట్రీ అయితే ఎక్సలెంట్గా ఉంది. అసలు ఏం చేస్తున్నారో ఏమి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ అంటే వరల్డ్ ట్రోటర్ గురించి ఇక్కడి నుంచి ఎందుకన్నా అంటే ఇక్కడ వాళ్ళకి వీడియో చూపించాను. వాళ్ళు కొంతమందికి లాంగ్వేజ్ అర్థమైపోయినా విజువల్స్కి అయితే స్పెల్ బోన్ అయిపోయారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే స్పెల్ బోన్ అయిపోయారు. కాబట్టి ఇలాంటి సినిమా వరల్డ్ వైడ్ వెళ్ళాలి, తెలుగు సినిమా చాలా బాగా ఎదగాలి అని ఒక తెలుగు ప్రేక్షకుడిగా కోరుకుంటున్నాను. కాబట్టి రాజమౌళి గారు, వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ట్రైలర్స్ అండ్ మూవీ ఆల్సో. థ్యాంక్ యూ.